హలో అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. భద్రాచలం శ్రీరాముని దర్శించుకోవడానికైతే వెళ్తున్నానండి. వెళ్ళే ముందు మీరు భద్రాచలంలో దిగకుండా ముందుకు వెళ్తున్నారేంటి అనుకుంటున్నారా? నిజం చెప్పాలంటే ఇది అన్ని వీడియోలకల్లా నాకైతే ఇది స్పెషల్ వీడియో. ఎందుకంటారా? ఇది ఆ విషయం నేను లాస్ట్‌కి చెప్తాను. మీరెప్పుడైనా ఇంత మార్నింగ్ అంటే మార్నింగ్ 6:00కి ఇంత గ్రీనరీలో ఎప్పుడైనా ట్రైన్ జర్నీ చేశారా? ఎటు చూసినా ఫుల్ ఫారెస్ట్‌లో అంత మార్నింగ్ ట్రైన్ జర్నీ చేస్తే కంపల్సరీ కామెంట్ చేయండి. ఒకవేళ చేయకపోతే మీరు భద్రాచలం వెళ్ళాలి అనుకున్నప్పుడు సికింద్రాబాద్‌లో భద్రాచలంకి వెళ్ళే ట్రైన్ అయితే ఎక్కుతారు కదా! మనుగూరు ఎక్స్‌ప్రెస్. అది మీరు కొత్తగూడెంలో దిగకుండా మనుగూరు వరకు ట్రైను వెళ్ళినట్లయితే ఇదైతే కనబడుతుంది మీకు. కొత్తగూడెంలో అందరూ భద్రాచలం వెళ్ళేటప్పుడు కొత్తగూడెంలో దిగిపోతారు కదా అందరూ. అక్కడ తెల్లవారుతుంది. మీరక్కడ దిగకుండా మనుగూరు వరకు లాస్ట్ స్టాప్ వరకు కనుక వెళ్ళగలిగినట్లయితే ఇంకొక 1½ అవర్ జర్నీ ఉంటుంది. ఇలా ఫుల్ ఫారెస్ట్‌లోనే వెళ్తుంది ట్రైన్ అయితే. కొత్తగూడెం నుంచి మనుగూరు వరకు ఇలా ఫుల్ ఫారెస్టే ఉంటుందండి. చాలా బావుంటుంది. ఇంతవరకు ఇలా ఎవరు వీడియో చేయలేదు. నేను చెప్తున్నా, ఒకవేళ మీరు భద్రాచలం వెళ్ళినట్లయితే ఇలా గ్రీనరీతో ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు. బావుంటుంది. చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి. ఒక 10, 15 ఇళ్ళతోనే ఒక చిన్న విలేజ్‌లు అయితే ఉంటాయి కొన్ని మధ్యలో. చాలా బావుంటుంది. ఈసారి మీరు వెళ్ళినప్పుడైతే వెళ్ళండి. ఇది మా ఊరని చెప్పడం కాదు కానీ నాకు చాలా ఇష్టమండి. మీరెప్పుడైనా ఇలాంటి గ్రీనరీలో ట్రైన్ జర్నీ చేయాలి. ఫుల్ ఫారెస్ట్‌లో మార్నింగ్ ట్రైన్ జర్నీ చేయాలి అనుకుంటే మనుగూరు ఎక్స్‌ప్రెస్ ఎక్కండి. భద్రాచలం రోడ్‌లో దిగకుండా, అంటే కొత్తగూడెంలో దిగకుండా అలానే వెళ్ళినట్లయితే దీన్నైతే మీరు ఎక్స్‌పీరియన్స్ చేయవచ్చు. చాలా బావుంటుందండి. నేనైతే మనుగూరు వెళ్ళేసరికి 8 అయింది. అక్కడి నుంచి ఇంటికెళ్ళిపోయి నేను, అక్క కలిసి భద్రాచలం అయితే వెళ్తున్నాము. మా అమ్మమ్మ కూడా వచ్చింది నాతోటి. పాపం ముసలావిడ కదా! ఇంకా తర్వాత ఎవరు తీసుకెళ్లరో తెలీదు కానీ మేమైతే తీసుకెళ్ళాము. ఇది భద్రాచలం బస్ స్టాండ్ అనమాట. ఇది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నదే కదా! మీకు కొత్తగా అనిపించొచ్చు. కానీ నాకది కొత్తగా అనిపించదు. చెప్పాను కదా! ఇదంతా మా ఏరియా అని. ఇది భద్రాచలం టెంపుల్‌కి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళొచ్చు. మా అమ్మమ్మ చూసారా ఎలా చూస్తుందో. బస్ స్టాండ్ దగ్గర నుంచి 20 రూపీస్ ఇస్తే ఆటో వాళ్ళు మనల్ని టెంపుల్ దగ్గర దింపుతారు. ఇదే మెయిన్ టెంపులు. ఇక్కడ నుంచి కెమెరా మాత్రం లోపలికైతే అలో చేయట్లేదండి. ఇంతవరకే. మీరు టెంపుల్ చుట్టూ కెమెరాతో వీడియో తీసుకోండి తప్ప కెమెరా మాత్రం టెంపుల్ లోపలికి అలో చేయమనైతే చెప్పారు. ఇంకా చేసేదేం లేదు కదా! నాకొకటి అనిపించింది, ఇది మా ఊరు, మా టెంపుల్ కదా! మమ్మల్ని వీడియో తీసుకొనివ్వరా అని ఒక ఇదైతే అనిపించింది నాకు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. కనిపిస్తున్నాయి కదా మెట్లు. అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలి టెంపుల్ లోపలికి. ఇది గుడి చుట్టూ అనమాట. ఇక్కడ నుంచి చూస్తే మనకి శ్రీరామదాసు మన టెంపుల్ కట్టించారు కదా! అదైతే కనిపించదు మనకి. టెంపుల్ లోపలికి వెళ్తేనే మనకి కనిపిస్తుందనమాట. ఇంకా మనం కూడా వెళ్ళి బ్యాగులు, చెప్పులు, మన దగ్గరున్న మొబైల్ ఫోన్‌లు అన్నీ స్టాండ్‌లో పెట్టేసి లోపలికైతే దేవుడి దగ్గరికైతే వెళ్ళి దేవుడినైతే దర్శించుకొనైతే వద్దాము. ఇది మొబైల్ స్టాండు, చెప్పుల స్టాండ్‌లు అన్నీ ఆ టెంపుల్ ముందే ఉంటాయి. నాకు తెలిసి ఇక్కడికొచ్చిన వాళ్ళు, దూరం నుంచి వచ్చిన వాళ్ళు రూమ్స్ అవి అడుగుతుంటారు. సీఆర్ఓ ఆఫీస్ అయితే ఉంటది. అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేస్తే రూమ్స్ అవైలబుల్‌గా ఉన్నాయో లేదో చెప్తారు. మాకైతే దగ్గరే కాబట్టి మేమెప్పుడు దాని గురించి ఎక్కువ పట్టించుకోలేదు. కొంతమంది దూరం నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు కదా! వాళ్ళు గోదావరిలో వెళ్ళి స్నానం చేసేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. నేను దర్శనం చేసుకొని బయటికి రాగానే ఒక ముసలావిడ ఇలా బొమ్మలు పెట్టుకొని అమ్ముతుంది. నాకైతే భలే క్యూట్‌గా అనిపించాయి. ఈ బొమ్మల గురించి మీ అందరికీ తెలుసు కదా! బొమ్మలు క్యూట్‌గా ఉన్నాయని వీడియో తీశాను. అంతే. అక్కడి నుంచి మీకు ఇప్ప పువ్వు తెలిస్తే ఒకసారి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. దీన్ని ఇప్ప పువ్వు అంటారు. పర్ణశాలలో ఎక్కువ అమ్ముతుంటారు. అక్కడి నుంచి ముందుకెళ్తే మనకి గోదావరికి వెళ్ళే దారి కనబడింది కదా! అక్కడి నుంచి ఇది దారి. ఇక్కడ నుంచి మనం స్ట్రెయిట్‌గా ముందుకొస్తే మనకు కనిపిస్తున్నాయి కదా మెట్లు. దాన్ని మేమైతే కట్ట అంటాము. ఆ కట్టెక్కి అవతలకి వెళ్ళి చూస్తే గోదావరి అయితే కనిపిస్తది. ఇప్పుడైతే వాటర్ సరిగా అయితే ఏమి లేవండి. చూసారా ఎంత గ్రీన్ కనబడుతుందో, అంత గ్రీనరీ బావుంటుంది. ఒకసారి మీరు భద్రాచలం ఇంతకుముందు ఎప్పుడైనా వెళ్లారో లేదో కామెంట్ చేయండి. చుట్టూ గ్రీనరీలో మీకొక విషయం తెలుసా? మన తెలంగాణలో ఎక్కువ ఫారెస్ట్ ఉన్నది భద్రాద్రి కొత్తగూడెమే అన్న విషయం మీకు తెలుసా? టెంపుల్ పక్కనే ఉంటుందండి గోదావరి. వాకబుల్ డిస్టెన్స్ జస్ట్ 1 మినిట్, 2 మినిట్స్ ఉంటుందంతే. ఈ కట్ట మీద నుండి చూస్తే నీళ్ళు చూడండి చాలా తక్కువున్నాయి. ఎక్కువ వాటర్ ఏం లేవు. మామూలుగా వర్షాకాలంలో అయితే ఈ పైన బ్రిడ్జ్ కనబడుతుంది కదా! అక్కడి వరకు వచ్చేస్తాయి నీళ్ళు. మీరు చాలా సార్లు
టీవీలో వినే ఉంటారు కదా, గోదావరి బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాయి నీళ్ళని. అగో కనబడుతున్న మెట్లన్నీ మునిగిపోతాయి వర్షాకాలంలో. ఇప్పుడు వాటర్ ఏమి లేవు, ఎండాకాలం కదా, ఇంకా వర్షాలు సరిగా పడలేదు కాబట్టి వాటర్ తక్కువ ఉన్నాయి. చాలామంది ఇక్కడికి వచ్చి స్నానం చేసి డ్రెస్ చేసుకొని అక్కడ చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది, చేసుకొని దేవుని చూడడానికి వెళ్తారు. ఎక్కువ మంది రూమ్స్ అయితే అడగరు. మేము అక్కడ దగ్గర కాబట్టి మాకు కూడా పెద్దగా రూమ్స్ కావాల్సిన అవసరం ఏమీ ఉండదు. దూరంగా కనబడుతుంది కదా బ్రిడ్జ్, అది పాత బ్రిడ్జ్ అనేసి కొత్తగా ఇంకో బ్రిడ్జ్ కూడా కట్టారు. ఇంకా అక్కడ నుంచి పర్ణశాల వెళ్దామని అయితే ముందుకెళ్తున్నాము. మళ్ళీ 20 రూపీస్ ఇస్తే ఆటో అతనికి తీసుకెళ్ళి మమ్మల్ని బస్ స్టాండ్ దగ్గర వదిలిపెట్టాడు. అక్కడ నుంచి మేము పర్ణశాల అయితే వెళ్ళిపోయాము. ఫ్రీ బస్సే కదా, మేమైతే ఫ్రీ బస్ అయితే వాడేసామండి ఈసారి. ఇలా కట్ట మీద నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే మనకి పక్కన ఇలాంటి బొమ్మలు అయితే కనిపిస్తుంటాయి. ఇవి తెలుసు కదా, ఆంజనేయ స్వామి సీతమ్మ వారు. లంకలో ఆంజనేయ స్వామి సీతమ్మ వారిని కలిసిన సీన్ అనుకుంటా ఇది నాకు తెలిసి. అక్కడ నుంచి మేమైతే బస్సులో పర్ణశాల వెళ్ళిపోయాము. బస్సులు ఉంటాయి భద్రాచలం బస్ స్టాండ్ నుంచి. ఇది పర్ణశాల అండి. అక్కడ ఎదురుగా మనకు గోదావరి కనిపిస్తుంది కదా, అక్కడ మనకి బోట్లు ఉంటాయి చిన్న చిన్నవి. మనకి అక్కడ బోట్లు తిప్పుతారనమాట. అక్కడ మైక్లో చెప్తా ఉంటారు. మనం ఎంటర్ అవ్వగానే అక్కడ నుంచి మనం వెళ్ళి బోట్ రైడింగ్ కూడా చేయొచ్చు. ఇంకా అక్కడ నుంచి ఇవంతా షాపింగే. అక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాము. మాకు ఇదంతా చెప్పాను కదా, నాకు ఈ వీడియో చాలా స్పెషల్ అని. ఎవరైనా పర్ణశాల చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీ వెళ్ళి చూడండి. అక్కడ సీతమ్మ వారిని రావణాసురుడు వచ్చి ఎత్తుకెళ్తాడు కదా, అవన్నీ గుర్తులు కనబడతాయి మనకి, బొమ్మలు ఉంటాయి. కాకపోతే లోపలికి కెమెరా అయితే అలో చేయలేదండి. ఇక్కడ ఈ మధ్య ఏంటో ఏ టెంపుల్కి వెళ్ళినా సరే కెమెరా లోపలికి అయితే అలో చేయట్లేదు. అది నాకు కొంచెం బాధ అనిపించింది. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే టెంపుల్. ఇంతకుముందు టెంపుల్ లేకుండే, ఈ మధ్య టెంపుల్ కట్టారంట. ఇదంతా టెంపుల్ ముందు తులసి చెట్టు, ఇంకా ఆంజనేయ స్వామి అనమాట. టెంపుల్ లోపలికి ఫోన్లు ఎలా చేయట్లేదని చెప్పాను కదా. టెంపుల్ పక్కనే గోదావరి ఉంటుంది, కనబడుతుంది కదా, అది గోదావరే. కానీ ఇంత మంచి ప్లేస్ మాత్రం నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు. టెంపుల్ పక్కనే మంచిగా గోదావరి. ఇది మా ఏరియా అవ్వడం నేనైతే అంతే గొప్ప అని అనుకోవచ్చు, కానీ మా ఏరియా అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు పర్ణశాలలో ఏముంటుందంటే అరణ్యవాసానికి వస్తారు కదా సీతమ్మ వారు, అట్లనే రాముల వారు వచ్చినప్పుడు వాళ్ళు కట్టుకున్న చిన్న కుటీరము, దాని పక్కనే రావణాసురుడు వచ్చి సీతమ్మ వారిని ఎత్తుకొని వెళ్తారు కదా, అది ఎత్తుకెళ్ళినట్లు అక్కడ గుర్తులుంటాయి. అక్కడ బొమ్మలు చేసి పెట్టారు మనకు కనబడేటట్లు అర్థమయ్యేలాగా. అదేనండి అక్కడ పర్ణశాల ప్రత్యేకత అయితే అదే. కానీ గోదావరి ఉంటుందని చెప్పాను కదా, అక్కడ నుంచి మనం వేరే ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్తే మనల్ని పాపికొండలకి తీసుకెళ్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ అడిగితే చెప్తారు. అక్కడ నుంచి మనం పాపికొండలు అయితే వెళ్ళొచ్చు. ఇది టెంపుల్. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఏంటంటే నేనైతే ఎక్కడా చూడలేదు ఇప్ప పువ్వు, మా ఏరియాలోనే కనబడుతుంది. అంటే భద్రాచలం ఈ కొత్తగూడెం ఇక్కడ అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే నేనైతే చూశాను ఇప్ప పువ్వు. చాలామందికి తెలియదు అనుకుంటా. దీంతో ఇప్ప సారా కాస్తారు, ఇప్ప నూనె దొరుకుతుంది. అది ఇప్ప పువ్వు. చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి ఇప్ప పువ్వులో. కావాలంటే మీరు యూట్యూబ్లో చూడండి, తెలుస్తుంది. దర్శనం అయితే తొందరగానే అయిపోయింది. బయటకైతే వచ్చేసాము. బయట ఒక ఆవిడ ఇట్లా బొమ్మలైతే పెట్టుకొని అమ్ముతున్నారు. చాలా బాగున్నాయి అనిపించి వీడియో అయితే తీసానండి. చాలా బాగున్నాయి కదా, రేట్ కూడా బాగా ఎక్కువగానే ఉన్నాయండి. అంతే, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. భద్రాచలం వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కంపల్సరీ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.